హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లంతో చేసిన పల్లి లడ్డూలను ఎలా చేయాలనేది చూపించబోతున్నా. ఈ పల్లి లడ్డూలను మనం పిల్లలకి స్నాక్స్గా అయినా పెట్టవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. మీరు కూడా ఈ వీడియోను చూసేసి చేసేసేయండి. 1/2 కిలో పల్లీలకి 1/2 కిలో బెల్లాన్ని తీసుకోవాలి. ముందుగా పెనాయి పెట్టుకొని పల్లీలు వేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలండి. మనం పక్కకు వేసుకొని వీటిని చల్లారిన తర్వాత ఇలా మొత్తాన్ని పొట్టు తీసేసుకోవాలి. మొత్తం పొట్టు పోవాలి. మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో పెట్టేస్తున్నా. మిక్సీలో వేసేస్తున్నా పల్లీలు వేసేసుకోవాలి. ఇలా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి పల్లీల పొడి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ లాగా మెత్తగా అయిపోవాలి. అలా అయితే మనకి పల్లి లడ్డూలు మంచిగా వస్తాయి. చూడండి. నెక్స్ట్ బెల్లాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. బెల్లాన్ని కూడా ఇలాగే మెత్తగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయిపోవాలి. రెండు ఇలా వేసుకొని కలుపుకోవాలి. అంతా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలిపేస్తున్నా నేనైతే. ఇలా తీసుకొని లడ్డూను కట్టేసుకోండి. చూడండి, ఇలా చూస్తున్నారు కదా, చూడండి ఎలా వచ్చినాయో. ఇలా రావాలండి పల్లి లడ్డూలు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఈ లడ్డూల్ని. రెడీ అండి బెల్లంతో చేసిన పల్లి లడ్డూలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం సుమా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.